మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో సీఎంగా తన ప్రమేయం ఏమీ లేదన్నారు. డ్రగ్స్ కేసు విచారణ కోసం సిట్ వేశామని గుర్తు చేశారు. 2019లోనే ఎన్నికలు జరుగుతాయని తేల్చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో సీఎంగా తన ప్రమేయం ఏమీ లేదన్నారు. డ్రగ్స్ కేసు విచారణ కోసం సిట్ వేశామని గుర్తు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, వాస్తవానికి పార్లమెంటు భవనం నుంచి బయటకు వస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హిందీ, ఇంగ్లీష్ మీడియా చెందినటువంటి రిపోర్టర్స్ అడిగారు డ్రగ్స్ కేసు సంబంధించి ఏం జరుగుతుందని. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన అంశం ఏంటంటే, ఇది డ్రగ్స్ కేసు విషయంలో దీని ఇప్పటికే పోలీసులు దానిపై దర్యాప్తులు జరుపుతున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రిగా నా ప్రమేయం ఏమి ఉండదు. అదేవిధంగా నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ కూడా నిందితులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై ప్రత్యేకంగా మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారించేందుకు గాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దర్యాప్తు బృందం అన్ని అంశాలను పరిశీలిస్తున్న అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రిగా నా ప్రమేయం కానీ నేను మాట్లాడేది కానీ ఏం లేదు. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం దానిపై వ్యవహరిస్తుంది కాబట్టి దానికి వదిలేశామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే తర్వాత మరి కొద్దిసేపటి తర్వాత మాట్లాడుతూ 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావాల్సింది. అయితే అప్పటి వరకు పదవీ కాలం ముగిసే అవకాశం. అయితే 6 నెలల పాటు పొడిగించి 2029లోనే జమిలీ ఎన్నికలు, అంటే అసెంబ్లీలకు అదేవిధంగా పార్లమెంట్, లోక్సభకు కూడా ఒకేసారి జరిగే ఎన్నికల్లో భాగంగానే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న అంశాన్ని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి 2028లో అసెంబ్లీ పదవి కాలం ముగియబోతున్నప్పటికీ కూడా 6 నెలలు పొడిగించి ఆ మేరకు 2029లోనే అందరితో పాటు అన్ని రాష్ట్రాలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే సందర్భంగానే తెలంగాణ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.